హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నవరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరికీ ఆ దుర్గాదేవి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గాదేవి నైవేద్యం తయారు చేస్తున్నాను. మొదటి రోజు కదా, వంటకం తయారు చేస్తున్నాను. అదే కొంచెం పెసరపప్పు, గ్లాసుడి పెసరపప్పు వేపుకోవాలి. దోరపదనగా వేపుకోయాక అది వేపాక వేపింది ఫ్రెండ్స్. ఇది సైడ్ చేసి కొంచెం బియ్యము అదే గ్లాసు బియ్యం వేసి ఇది కూడా కొంచెం వేపేసాక ఓకే ఫ్రెండ్స్. దుర్గామాతకి ప్రసాదం అంటే చాలా ఇష్టము. పెసరపప్పు బియ్యం దోరబొదనగా వేపేసి ప్రసాదం తయారు చేసి పెడితే ఆ మాత అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే సాయిబాబా పూజ కదా, సాయిదేవి పూజ చేస్తాను. బాబాకు కూడా పూనకం అంటే చాలా ఇష్టము. పెసరపప్పు అన్నము అది కూడా అయిపోద్దని రెండింటికి తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇదిగో పులిహారి గురించి జీలకర్ర, పూనకం గురించి నెయ్యి కొంచెం వేసుకొని, అలాగే ఇగో మిరియాలు, లవంగాలు, యాలకులు, అల్లం వేసేవాలి. వేసేసి ఇవి అయిపోయాక ఇప్పుడు మేము పప్పు వేపాము కదా, వేపే చూడండి. ఈ రెండు వేసి చూసారా ఫ్రెండ్స్, ఇలా వేసేవాలి. అమ్మ కొంచెం రామిలాగా శనగపప్పు, శనగగుడ్లు, అలాగే కొంచెం జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి ఇలా వేసేయాలి. నిమ్మకాయ పులిహార చేస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్ పులిహార. ఇది పెసరపప్పు అన్నం పూనకము చేస్తాను ఫ్రెండ్స్. 2 గ్లాసులు కదా, ఇదో గ్లాసు అదో గ్లాసు, పెసరపప్పు గ్లాసు, బియ్యం గ్లాసు కదా. మీకు ఒక 5 గ్లాసులు నీరు వేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్, మెత్త కొడుకుపోద్ది. ఓకే ఫ్రెండ్స్, చూడండి బాబా ప్రసాదం రెడీ, దుర్గామాత అమ్మది రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూడండి వేసాను కదా 4 గ్లాసుల నీరు, ఇంకో గ్లాసు వేస్తే అది కొంచెం మెత్తగా అయిపోద్ది, అప్పుడు బాగుంటుంది. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్, చూసారు ఫ్రెండ్స్ దుర్గామాత ప్రసాదం రెడీ. అలాగే పులిహార కూడా చేసేద్దాం. రెండు ఒకసారి అయిపోతే పెట్టాను. పులిహారకి నేను అన్నం లేదు ఫ్రెండ్స్, పసుపు తాలింపులో వేసుకోను. పసుపు ఉప్పు కొంతమంది అన్నంలో వేసి ఉడకబెట్టేస్తారు, వండేస్తారు. నేను అలా చేయలేదు. ఇదిగో నిమ్మకాయ కూడా ఇందులో వేస్తాను తాలింపులోని. అయిపోయింది ఫ్రెండ్స్ పులిహారి. చూసారా ఎంత బాగుంది. నేను కొత్తగా వీడియో చేస్తున్నాను. నేను తాలింపులోని పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి కలిపేసాను. నిమ్మకాయ పులిహారి. చాలామంది అన్నంలో వేసుకుంటారు ఉప్పు పసుపు. అన్నంలో ఉప్పు పడిపోతే అన్నం విరిగిపోద్ది, మెత్తగా అయిపోద్ది. అందుకని ఇలా తాలింపు పెట్టేసి వేసుకున్నాను. నేను నైవేద్యమే కదా కొంచెం చేద్దామని చేశాను ఫ్రెండ్స్. మా పెద్దోడికి చాలా ఇష్టం పులిహార అంటే. అమ్మ పట్టురామి, వేడి వందకాలే పట్టు, వీడియో చేస్తాను చూడు. ఒక్క నిమిషం. మా పెద్దోడికి అంటే చాలా ఇష్టం పులిహార. అయితే మా పెద్దోడు ఇష్టం మీద తింటాడు అని దేవుడికి అయిపోద్ది, వాడికి కొంచెం అయిపోద్ది అని అలా చేస్తాను. ముందు మాత నైవేద్యం అయిపోయాక అంత మా పెద్దోడికి పెడతాను.
ఇలా కలిపేయడం ఫ్రెండ్స్. అన్నం చల్లగా అయితే వేస్తే బాగుంటుంది. అన్నం వేడివేడిగా అయినా బాగుండదు, వేడివేడిగా రాదు, ముద్దు ముద్దలా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రసాదం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. సరే, మంచిగా ఉడికిపోయింది మెత్తగా. ఇలా అయిపోవాలి. స్మెల్ మాత్రం భలే వస్తుంది ఫ్రెండ్స్. ఎంతైనా దేవుడి ప్రసాదం కదా, అలా చేసినా బాగానే వస్తుంది. నేను కొత్తగా వీడియోలు స్టార్ట్ చేశాను. రీల్స్ అంటారా, ఎలాగైనా చేసేస్తాము. ఈ వీడియో చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది, చిప్పుకొని చేయాలంటే. ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. చూడండి, ప్రసాదం రెడీ. బాబా ప్రసాదము దుర్గమ్మకి ఈ ప్రసాదము, ఇది కూడా బాబాకి దుర్గమ్మకి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది. చూడండి, అన్నంలో పసుపు అన్నీ వేసి ఉడికేటప్పుడు మెత్తగా వచ్చేస్తుంది. ఇలా కొంచెం చల్లబెట్టుకొని చేసుకుంటే, అన్నం చల్లరాక నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మై ఛానల్. ఓకే, దుర్గామాత ఆశీర్వాదం, బాబా ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పూజ చేసేటప్పుడు వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఓకే.